హాయ్ ఫ్రెండ్. ఇది ఒక టాప్ ఎంఎన్సీలో ఒక లేడీ ఎంప్లాయీ షేర్ చేసిన ఇన్సిడెంట్ అనమాట. సో షీ వాజ్ వర్కింగ్ ఇన్ ప్రాజెక్ట్ లైక్ వెరీ టాలెంటెడ్ అనమాట ఆవిడ. సో ఆవిడ పని చేస్తున్నప్పుడు ఏమంటే ఆవిడ పని చేస్తున్న ప్రాజెక్ట్కి ఒక కొత్త మేనేజర్ అయితే వచ్చారు. ఎందుకో కొంతకాలం వర్క్ చేస్తున్న తర్వాత ఆ మేనేజర్కి ఆ ఎంప్లాయీకి సరిగ్గా పొసగలేదు మధ్యలో. సరిగ్గా వాళ్ళిద్దరికి వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. సో ఆయన ఎంతలా గ్రడ్జ్ పెంచుకున్నాడంటే ఈ ఎంప్లాయీని ఏం చేసినా సరే కంపెనీ నుంచే పంపించేయాలి అన్నంత గ్రడ్జ్ అయితే పెంచుకున్నాడు ఆయన. సో, ఆయన ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తుంటే ఇంకా ఈవిడ కూడా ఏమంటే ఆయనతోటి వెక్స్ అయిపోయింది. ఆ మేనేజర్ కింద నేను పని చేయలేను. నా వల్ల కాదు. నేను క్విట్ చేసి వెళ్ళిపోతాను అన్నంత స్టేజ్‌కైతే ఆవిడ కూడా వచ్చేసింది. ఇంకా వన్ ఫైన్ డే నేను క్విట్ చేస్తాను అని చెప్పి చెప్పే లోపల ఈ మేనేజర్ ఏం చేశాడంటే హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఈవిడనైతే ఈవిడ పేరుని లే ఆఫ్ లిస్ట్‌లో అయితే యాడ్ చేయించాడన్నమాట. యాడ్ చేయించి ఆ మెయిల్ ఆవిడకి చూపించి చూసావా నువ్వు లే ఆఫ్ అవ్వబోతున్నావు. అది నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది. నాతో సరిగ్గా ఉండాలి. నాతో ఒక రకమైన కొహరెన్స్‌లో ఉండాలి మైండ్ సెట్ ఎప్పుడు కూడా. లేకపోతే నేను తట్టుకోలేను. ఇలాగ చేస్తానని చెప్పి సంథింగ్ ఏదో గ్రడ్జ్ చూపించినట్టుగా మాట్లాడాడన్నమాట ఆవిడతోటి. సో, ఆవిడ ఏం చేసేది లేక హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి ఓకే. నెక్స్ట్ ఏం చేయాలన్నట్టుగా ఆవిడ చెప్పింది. కొద్దిగా ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళలో కూడా. సో, ఆవిడ చెప్పిందన్నమాట. సో, అప్పుడు ఆవిడకి తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ క్విట్ చేయకుండా లే ఆఫ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి సెవరెన్స్ ప్యాకేజ్ కింద 6 మంత్స్ సాలరీ అయితే ఆవిడకైతే ఇస్తారు అని చెప్పి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయితే ఆవిడకైతే ఇన్ఫార్మ్ చేశారనమాట. ఆవిడ ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. సో దీనివల్ల ఆవిడకి రెండు యూజెస్ ఉంటాయి. వన్ థింగ్ ఆవిడంతటా ఆవిడ ఓన్ గా క్విట్ చేసి అంటే రెసిగ్నేషన్ సబ్మిట్ చేసి కనుక వెళ్ళిందంటే 3 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇటువంటి బెనిఫిట్స్ ఏం రావు అనమాట. ఇటువంటి ఎక్స్ట్రా ప్యాకేజెస్ ఏం రావు. సో ఇప్పుడు ఆవిడ లే ఆఫ్ అయింది కాబట్టి 6 మంత్స్ పాటు ఆవిడకైతే ఈ ప్యాకేజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇమీడియట్ గా ఆవిడైతే రిలీజ్ అయింది అనమాట. రిలీజ్ అయ్యి వేరే ప్రాజెక్ట్ వేరే కంపెనీలో ఇంకొక ఆపర్చునిటీ తెచ్చుకుందనమాట. సో డబుల్ ద ప్యాకేజ్ అయితే ఆవిడైతే వర్క్ చేస్తుందనమాట. సో ఈ విషయం అవతల పక్క మేనేజర్ తెలుసో లేదో తెలియదు కానీ బట్ ఆవిడైతే చాలా బెనిఫిట్ అయిందనమాట. నిజంగా జరిగిన ఇన్సిడెంట్. సో ఈ విధంగా ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ బాగాలేదు లేకపోతే సమ్ అదర్ రీజన్స్ వల్ల ఫ్యూచర్ లో సంథింగ్ ఏదో తేడా జరిగేలా ఉంది, సంథింగ్ ఏదో జాబ్ అయితే పోయేలా ఉంది అనిపించినప్పుడు మనంతా మనం రెసిగ్నేషన్ సబ్మిట్ చేయడం నయమా అంటే మంచిదా, లేకపోతే కంపెనీ వాళ్ళే ఫైర్ చేసేంత వరకు వెయిట్ చేయడం బెటరా, లేకపోతే లే ఆఫ్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం బెటర్ అనేది అయితే ఈ రోజు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. చాలా బ్రీఫ్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో దేనికి ఉండే ప్రోస్, దేనికి ఉండే కాన్స్ దానికి ఉంటాయి అనమాట. దీంట్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి అంటే డెఫినెట్ గా ఉంటాయి. ప్రతిదానికి దేనికి ఉండే ప్రోస్ ఉంటాయి, దేనికి ఉండే కాన్స్ దానికి ఉంటాయి అనమాట. సో అవేంటో చెప్పడానికి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు కనుక మీ అంతా మీరే రెసిగ్నేషన్ సబ్మిట్ చేశారు. సో క్విట్ అవుదాం అనుకుంటున్నారు కంపెనీ నుంచి అంటే ఫస్ట్ ప్రోస్ లో ఫస్ట్ పాయింట్ ఏమంటే మీకు కంట్రోల్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు బయటికి. సో ఈ రోజు నాకు నచ్చలేదు, ఈ పని నాకు నచ్చలేదు, వీటి కింద నేను పని చేయడం ఇష్టం లేదని చెప్పి మీరైతే బయటకు వెళ్ళిపోవచ్చు. అది నెంబర్ వన్ థింగ్. సెకండ్ పాయింట్ వచ్చి ప్రొఫెషనల్ గా దిస్ ఇస్ ద మోస్ట్ ప్రొఫెషనల్ వే టు గెట్ అవుట్ ఆఫ్ ఎ కంపెనీ అనమాట. సో మీ అంతటి మీరే రెసిగ్నేషన్ పెట్టేసి బయటకు వెళ్ళిపోవచ్చు. చాలా ప్రొఫెషనల్ వే ఇది. సో ఇది నెంబర్ టూ. నెంబర్ త్రీ ఏమంటే రెఫరెన్సెస్. మీకు మంచి మంచి పాజిటివ్ రెఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా మీ టీం వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఏ కేసులో అయినా సరే ఇవ్వడానికి రెడీగా ఉంటారు. బట్ ఇందులో ఏమంటే కొద్దిగా ఎక్కువ ఇస్తారు. మంచి పాజిటివ్ రివ్యూస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మీ అంతటి మీరు వెళ్ళిపోతారు కాబట్టి ఓకే అమ్మ జాగ్రత్తగా ఉండు, మంచి ఆపర్చునిటీస్ ఏదో వచ్చాయి కదా నీకు, జాగ్రత్తగా పని చేసుకొని చెప్పి మంచి పాజిటివ్ రిఫరెన్సెస్ ఇస్తారు. రివ్యూస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. సో మీ అంతా మీరు క్విట్ చేశారు కాబట్టి మీకు సంథింగ్ నోటీస్ పీరియడ్ అయినా సర్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక మంచి ఎంప్లాయర్ని వెతుక్కోవడానికి అయితే మీకు మంచి టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకేమంటే ఎటువంటి స్టిగ్మా ఉండదు. నన్ను ఫైర్ చేసేసాడు లేకపోతే నేను లే ఆఫ్ లో వెళ్ళిపోయినటువంటి స్టిగ్మా మీకు ఎటువంటిది ఉండదు అనమాట. నెగిటివ్ స్టిగ్మా ఉండదు అనమాట. సో పీస్ఫుల్ గా మీరైతే స్ట్రెస్ లెస్ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూ బయటకు వెళ్ళిపోతారు. ఇది దీనికి ఉండే ప్రోస్. దీనికి ఉండే కాన్స్ ఏంటి? నెంబర్ వన్ థింగ్ మనందరికీ తెలుసు, నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. 2 మంత్స్ 3 మంత్స్ ఖచ్చితంగా నోటీస్ పీరియడ్ అయితే సర్వ్ చేయాలి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే మళ్ళీ వాడి మొహాలే చూడాలి, పేపర్ పెట్టేసిన తర్వాత కూడా మళ్ళీ వాడి కిందే పని చేయాలని చెప్పి కొంతమంది చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఫీల్ అవుతుంటారు. బట్ అదేం చేయలేం. ఖచ్చితంగా నోటీస్ పెడితే సర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెంబర్ టూ వచ్చేసి మీకు ఎటువంటి ఫస్ట్ చెప్పుకున్న అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏవి రావు. ఎందుకంటే మీ అంతా మీరే వాలంటరీగా రిజైన్ చేశారు కాబట్టి మీకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే రావు అనమాట. అండ్ నెంబర్ త్రీ వచ్చేసి ఫైనాన్షియల్ అన్సర్టనిటీ. ఒకవేళ ఎనీ కేస్ మీరు కనుక బయట ఆపర్చునిటీ రాకుండా మీ అంతటి మీరే వాలంటీర్‌గా రెసిగ్నేషన్ పెట్టారంటే, ఖచ్చితంగా మీరు కొద్దిగా అన్సర్టెనిటీ తోటిగా ఉంటారనమాట మీరు. ఖచ్చితంగా బయట మళ్ళా జాబ్ వస్తుందా లేదా అన్న అన్సర్టెనిటీ ఖచ్చితంగా ఉంటుంది మీలో. ఎలాగా 3 మంత్స్ పాటు మళ్ళా కష్టపడాలి, ఏదో ఒకటి చేసన్నా జాబ్ తెచ్చుకోవాలి. ఒకవేళ జాబ్ రాకపోతే పరిస్థితి. జాబ్ వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అన్సర్టెనిటీ అయితే ఉంటుందనమాట. సో, ఈ మూడే దీనికి ఉండే కాన్స్ అనమాట. సపోజ్ ఈ ఫస్ట్ కేస్ అయిపోయింది ఇప్పుడు. సపోజ్ మిమ్మల్ని ఫైర్ చేశారు. ఏదైనా మీకేదైనా మీ యొక్క పెర్ఫార్మన్స్ బాలేదు సంథింగ్ ఏదో బాలేదని చెప్పి మిమ్మల్ని అయితే ఫైర్ చేశారు. అంటే మీరు ఎటువంటి మిస్‌కండక్ట్ ఏం చేయకుండా అయితే మిమ్మల్ని ఫైర్ చేశారు. సంథింగ్ మీ పెర్ఫార్మన్స్ బాలేదనో, లేకపోతే మీ యొక్క రేటింగ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవ్వట్లేదనో, లేకపోతే మీరు ఒక యావరేజ్ పెర్ఫార్మర్ అని చెప్పి మిమ్మల్ని అయితే ఫైర్ చేశారు అనుకుందాం. సో దీంట్లో ఉండే ప్రోస్ ఏంటి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకైతే కొన్ని కేసెస్‌లో ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఎట్లా మనం చెప్పుకున్నాం కదా! మీరు ఎటువంటి మిస్‌కాండక్ట్ చేయకుండా, అంటే ఎటువంటి హరాస్మెంట్, బుల్లింగ్ ఎటువంటి రీజన్స్ లేకుండా
మీ యొక్క పర్ఫార్మెన్స్ బాలేదు కాబట్టి తీసేశారు కాబట్టి మీకైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా కనుక్కోండి. మీ కంపెనీ నుంచి అయితే కనుక్కోండనమాట. ఏవైతే వస్తాయో అవైతే కనుక్కోండి. ఇంకా లేవంటే మనం ఏం చేయలేం. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాయన్నమాట. సో, ఆ అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ ఏంటో అవి మీకైతే ఖచ్చితంగా అప్లై అవుతాయి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి సెవెరెన్స్ ప్యాకేజ్ మనం ఏదైతే చెప్పుకున్నామో అది కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మంత్స్ అన్నా సరే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో, ఇవన్నీ కూడా మీ యొక్క కంపెనీతో హెచ్ఆర్‌తో మీరు ముందే మాట్లాడి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. సో, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇమ్మీడియేట్ ఎగ్జిట్ అనమాట. సో, ఇటువంటి కేసెస్‌లో మిమ్మల్ని గనక ఎవరైనా ఫైర్ చేశారంటే మీరైతే నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాల్సిన పని ఉండదు. ఇమ్మీడియేట్‌గా మీరైతే వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇమ్మీడియేట్‌లీ మీరైతే మీ యొక్క రెజ్యూమే మార్చుకొని మీ జాబ్ పోర్టల్స్‌లో కూడా ఇమ్మీడియేట్‌లీ అవైలబుల్ అని చెప్పి మీరైతే వెతుక్కోవచ్చు. జాబ్స్ అయితే వెతుక్కోవచ్చనమాట. ఇవి దీనికుండే ప్రోస్. దీనికుండే కాన్స్ ఏంటంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయనమాట. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకొక నెగెటివ్ స్టిగ్మా అనేది ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ఫైర్ చేశారు కంపెనీ నుంచి. సో, ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్లి ఏదైనా జాబ్ ఆపర్చునిటీకి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు ఫైర్ చేశారు నిన్ను అని చెప్పి. ఆ టైంలో మీరు ఒక వాలిడ్ రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది నంబర్ 1 థింగ్. నంబర్ 2 వచ్చేసి మెంటల్ స్ట్రెస్. అరే! నన్ను ఫైర్ చేసేశారు. ఎట్లా ఇప్పుడు నా పెర్ఫార్మన్స్ బాలేదని చెప్పి. నిజంగా మీ పెర్ఫార్మన్స్ బాలేదంటే ఈ టైంని యుటిలైజ్ చేసుకొని దాన్ని అప్‌గ్రేడ్ అయ్యి లేకపోతే మీకు మీరే అప్‌డేట్ అయ్యి వేరే జాబ్స్‌కి అయితే ట్రై చేయండి అన్నమాట. సో, ఇటువంటి మెంటల్ స్ట్రెస్ ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎక్కువ తీసుకోవద్దు. సో, మెంటల్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇటువంటి సిట్యుయేషన్‌లో. అండ్ నంబర్ 3 వచ్చేసి ఫ్యూచర్ ఎంప్లాయ్‌మెంట్ చెప్పుకున్నాం కదా! మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లి అడిగినప్పుడు ఖచ్చితంగా క్వెషన్స్ అయితే రైజ్ చేస్తారు మీ దగ్గర. ఎందుకు మిమ్మల్ని ఫైర్ చేశారు అన్నదానికి మీ దగ్గర ఖచ్చితంగా ఒక వాలిడ్ రీజన్ అయితే ఉండాలన్నమాట. సో, దాన్నైతే రెడీగా పెట్టుకోండి. ఇది నంబర్ 2 కేస్ అన్నమాట. ఇంకా నంబర్ 3 వచ్చేసి లే ఆఫ్. లే ఆఫ్ అంటే ఏమంటే ఇంక మూకుమ్మడిగా కొంతమందిని ఫైనాన్షియల్స్ బాలేవు. మన కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ బాలేవు అని చెప్పి వెంటనే రిమూవ్ చేయడాన్ని లే ఆఫ్స్ అంటారు కదా! సో, వీటి వల్ల కలిగే ప్రోస్ ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టే ఫస్ట్ థింగ్ మనకైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి లే ఆఫ్స్‌లో. లే ఆఫ్ గనుక జరిగిందంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్, ఈ సెవరెన్స్ ప్యాకేజ్ ఇట్లాంటివి మీకు ఖచ్చితంగా ఇచ్చి తీరాలన్నమాట. సో, ఇది నంబర్ 1. అండ్ నంబర్ 2 వచ్చేసి లెస్ స్టిగ్మా. ఎందుకంటే అందరితో పాటు మీరు కూడా బయటికెళ్ళిపోతున్నారు. మీ మీద ప్రెషర్ ఏం లేదు. మీరేం తప్పు చేయలేదు. మీరేం మిస్‌కాండక్ట్ చేయలేదు. మీరేం తప్పు చేయలేదు. మీ పెర్ఫార్మన్స్ బాలేక సంథింగ్ ఏదో రీజన్ కాదు కదా ఇక్కడ. కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ బాలేదు కాబట్టి మిమ్మల్ని రిమూవ్ చేశారు. సో, ఆ కేస్‌లో మీకైతే ఒక నెగెటివ్ స్టిగ్మా అనేది ఎక్కువ మీకు డెవలప్ అవ్వదన్నమాట. సో, మీరైతే ఫ్రీగా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరైతే ఇమ్మీడియేట్‌గా అవైలబుల్‌గా ఉంటారు నెక్స్ట్ జాబ్స్ అనేవి వెతుక్కోవడానికి అన్నమాట. సో, ఇవి దీంట్లో ఉండే ప్రాసెస్. మళ్ళా కాన్స్ ఏంటి? జాబ్ మార్కెట్ ఒకవేళ మీరు లే ఆఫ్ అయ్యారు అంటే ఏంటంటే బయట జాబ్ మార్కెట్ బాలేదని చెప్పనమాట. సో, నంబర్ 1 కాన్ ఏమవుతుందంటే మీరు లే ఆఫ్ అయినప్పటికీ మీకు ప్యాకేజ్ వచ్చినప్పటికీ కూడా బయట మీకు ఉద్యోగాలు దొరికే అవకాశం అనేది కొద్దిగా తక్కువ ఉంటుందన్నమాట. చాలా కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీతో పాటు చాలా మంది అయితే లే ఆఫ్ గురవుతున్నారు కాబట్టి వాళ్ళందరిని దాటుకొని వాళ్ళందరికన్నా బాగా పెర్ఫార్మ్ చేసి మీరైతే జాబ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది నంబర్ 1 కాన్ అన్నమాట. ఎందుకంటే జాబ్ మార్కెట్‌లో ఉండే కాంపిటీషన్. అండ్ నంబర్ 2 వచ్చేసి మెంటల్ స్ట్రెస్. మనం చెప్పుకున్నట్టుగానే చాలా మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుందన్నమాట. అన్‌ఎంప్లాయ్‌మెంట్, అన్‌సర్టెనిటీ నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది తెలీదు. సో, ఇలాంటివి చాలా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి సడెన్ చేంజ్ అన్నమాట. ఎందుకంటే ఒక్కసారిగా మనం మనం లే ఆఫ్ అవుతామా అన్న విషయం ఎవరికీ తెలీదు. చాలా మందికి తెలీదు. సడెన్‌గా వాళ్ళ దగ్గర నుంచి మెయిల్స్ చెప్తారు. ఈ రోజు నుంచి నీ యొక్క డ్యూటీస్ లేకపోతే నీ యొక్క వర్క్ అయితే మాకు అవసరం లేదు. ఇంతవరకు నువ్వు చేసిన దానికి చాలా థాంక్ యూ అని చెప్పి వాళ్ళు సడెన్‌గా ఒక మెయిల్ పెట్టేసి వెంటనే లే ఆఫ్ అని చెప్పేస్తారు. సో, సడెన్‌గా దానికి మనమైతే రెడీగా ఉండం కదా! అదొక అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజ్ అన్నమాట. ఒక్కసారిగా దాన్ని ఆ షాక్ నుంచి బయట రావడానికి మనకైతే చాలా టైం పడుతుంది. సో, బట్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటే వాళ్ళిచ్చే బెనిఫిట్స్ అవి తీసుకొని కొంతకాలం మనంతట మనం ఆహ్, ఉండొచ్చు కానీ బట్ అట్ ద సేమ్ టైమ్ ఎంత త్వరగా వెళితే అంత త్వరగా ఆ షాక్ నుంచి బయటకి రావడానికి అయితే ట్రై చేయాలి. ట్రై చేసి వేరే జాబ్స్‌కైతే ట్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఒక హ్యాండిల్ చేయాలి. ఖచ్చితంగా కొన్ని నెలలైతే దీన్ని ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలన్నమాట. దీన్ని సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేసి కొత్త జాబ్స్‌లో ల్యాండ్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఇవి దీనికుండే కాన్స్ అన్నమాట. సో, ఈ విధంగా మీరు రిజిగ్నేషన్ పెట్టినా, మిమ్మల్ని ఫైర్ చేసినా, మీరు లే ఆఫ్‌కి గురైనా దేనికుండే ప్రోస్ అండ్ దేనికుండే కాన్స్ దానికుంటాయి కాబట్టి ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా మీరైతే స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వద్దు. ఒకవేళ ఫీల్ అయినప్పటికి కూడా కొంతకాలం ఉండండి. అట్‌లీస్ట్ దాని నుంచి అయితే బయటపడడానికి ట్రై చేయండి అన్నమాట. ఖచ్చితంగా మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. దాన్నయితే యుటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆర్ అట్‌లీస్ట్ మీకు కనుక కొంతకాలం దొరికింది. మీకు కొద్దిగా బ్రేక్ కావాలనుకుంటున్నారంటే ఆ టైంలో మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటూ అప్‌డేట్ అవ్వండి. మంచి జాబ్స్‌కి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే జాబ్స్ వస్తాయి. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.